అందరికీ నమస్కారం. నిర్మలా భక్తి సాగరం ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం సకల సౌభాగ్యాలు అందించే వరలక్ష్మి వ్రత కథ గురించి తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం చేస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వరలక్ష్మి వ్రత కథను పఠించాలి. వ్రత కథను గురించి సవివరంగా తెలుసుకుందాం. పవిత్రమైన శ్రావణ మాసంలో చేసుకునే వరలక్ష్మి వ్రతం చాలా విశిష్టమైనది. ఈ వ్రతాన్ని మహిళలందరూ తప్పనిసరిగా చేసుకుంటారు. కలశ స్థాపన చేసి అందంగా అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసుకొని ముత్తైదువులను పిలిచి వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం ఒక్కరు చేసుకునేది కాదు. ముత్తైదువులను పిలిచి సంతోషంగా మనతో పాటు వారికి కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ చేసుకుంటారు. వరలక్ష్మి వ్రతం రోజు దీనికి సంబంధించిన కథ చదువుకోకుండా వ్రతం పూర్తి కాదు. ఈ వ్రత కథ స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించారు. ఈ వ్రతాన్ని చూసినా, వ్రతం చేసినా, వ్రతకథ విన్నా పుణ్యఫలం దక్కుతుందని చెబుతారు. అందరికీ అర్థమయ్యే విధంగా నా ఛానల్లో వరలక్ష్మి వ్రతకథ లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. మీకు వ్రతం చేసుకోవడానికి వీలు అవ్వట్లేదా? అయితే ఈ కథ విన్నా పుణ్యమే. మీ ఆసక్తికి ధన్యవాదాలు. ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ మీ ఇంటికే వస్తుంది. థ్యాంక్ యూ.